నేను చూపించబోయే రెసిపీ ఉసిరి మెంతికాయ. 1 కేజీ ఉసిరికాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసి గొడ్డ పెట్టి తుడిచేసుకున్నాను. ఒక మూకుడు పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఇగో ఈ ఉసిరికాయల్ని తగినంత నూనె పోసుకుని ఉసిరికాయలు వేసుకుని మగ్గించుకున్నాను అనమాట. వీటికి ఘాట్లు పెట్టుకోవడం మర్చిపోకండి. ఘాట్లు పెట్టుకోకపోతే మొహం మీద తుళ్ళుతాయి. ఈ గరిటతోటి ఒకసారి ఇలా నొక్కితే మనకి నొక్కుకునేటట్టుగా మగ్గాలన్నమాట. ఈ కేజీ ఉసిరికాయలకి ఒక 50 గ్రాములు మెంతులు, ఒక 50 గ్రాములు ఆవాలు తీసుకుని దోరగా వేయించుకుని మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇదిగో ఈ కేజీ ఉసిరికాయలకి ఈ 50 గ్రాముల చొప్పున సరిపోతుంది. ఇప్పుడు నూనె మిగిలింది కదా, ఈ మనం ఉసిరికాయలు తీసేసాక పక్కన బేసినీలోకి తీసేసుకున్నాను. దాంట్లో నూనె మిగిలింది. ఆ నూనెలోనే ఒక టీ గ్లాస్ కొలత పెట్టుకుని 1 గ్లాసున్నర కారం వేసుకున్నాను. కేజీ ఉసిరికాయలకి గ్లాసున్నర కారం వేసుకున్నాను. ముందుగా మనం 50 గ్రాములు ఆవాలు మెంతులు కలిపి పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది ఒక గ్లాస్ అయ్యింది. ఆ గ్లాసు ఆవాలు మెంతులు పౌడర్ కూడా ఈ కారంలోనే వేసేసుకున్నాను. ఒక గ్లాసు ఉప్పు కూడా వేసుకున్నాను. ఇందులోనే వేసేసుకుని కలిపేసుకున్నాను. మొత్తం 3 గుండ్లో కలుపుకుని ఒకసారి స్టవ్ వెలిగించుకుని ఈ ఆవాలు మెంతులు వేయించుకున్న గుండ, కారం, ఉప్పు కలిపి మూడింటిని మిక్స్ చేసేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకుని కొద్దిగా వేయించుకుని దాన్ని తీసుకుని ఈ ఈ ఉసిరికాయల్లో వేసేసి కలిపేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ వలుచుకుని దాన్ని శుభ్రంగా వేయించేసుకుని ఇందులో పోసేసుకోవాలన్నమాట. అప్పుడు చక్కటి మెంతికాయకి ఈ వెల్లుల్లిపాయ ఎంత బాగుంటుంది. 2 నిమ్మకాయలను కూడా వేసుకున్నాను, రసం కూడా వేసుకున్నాను. మంచి రుచిగల ఉసిరి మెంతికాయ రెడీ.